హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్. ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చాను. అందరికీ మీకు నచ్చదని అనుకుంటున్నాను. చూద్దాం అదేంటో. విప్పకాయ ఫ్రెండ్స్, ఇది విప్పకాయ అంటే ఇది మనకు ఇది పలగొడితే ఆల్రెడీ ఇట్లా వచ్చేస్తే అక్కడ పడ్డది. ఇది మక్కింది ఆల్రెడీ. ఇప్పకాయగో ఇది ఇప్పకాయ. ఇలా మనం గట్టిగా ఇది మక్కింది కాబట్టి వచ్చేస్తే ఇలా పలికెళ్తుంది. ఇగో ఇది ఇవి అన్నట్టు. దీన్ని ఎక్కువ మటుకు చాలా మటుకు దైవారాధనకు పూజిస్తారు. అంటే మనం దీన్ని ఎండబెట్టిన తర్వాత దీన్ని మన సేమ్ పల్లి నూనె ఎలా వస్తుంది, నువ్వుల నూనె ఎలా వస్తుందో ఇది అలాగే వస్తుంది. సేమ్ అలాగే వస్తుంది. దీన్ని మాత్రం ప్రత్యేకించి దైవారాధనకు వాడతారు. దీపారాధనకు వాడతారు ఫ్రెండ్స్. ఇది ప్రత్యేకంగా వాడేది విప్పకాయ నూనె. ఈ విప్పకాయ ఇదంతా విప్పకాయ. ఇది విప్పకాయలు ఇవి. ఈ పండు మక్కినప్పుడు మాత్రం ఇలా పలుగు ఇట్లా వచ్చేస్తాయి. పండు మక్కినప్పుడే బయట పడతాయి అంతే. ఇవి చెట్టు నుంచి రాలది. ఇది పండు మక్కింది. పండు మక్కితేనే రాలుతుంది. ఇగో ఫ్రెండ్స్, ఇది విప్పకాయ. ఇగో ఇలా దైవారాధనకు బాగా వాడతారు ఫ్రెండ్స్. దీన్ని విప్పకాయ ఏరి ఎండబెట్టిన తర్వాత మంచిగా పలుకు గట్టిగా అయిన తర్వాత దీన్ని నూనె పట్టిస్తారు ఫ్రెండ్స్. నూనె పట్టించి దైవారాధనకు దీపానికి వాడతారు అన్నట్టు. దీపానికి వాడతారు ఫ్రెండ్స్. ఇది మంచి పూజలలోకి వాడతారు. ఇది మనము తెలియక మనకు నచ్చిన నూనె వాడతాము, కానీ మనకు తెలియక అది. కానీ చాలా మంచిది. ఇది విప్ప నూనె అంటే చాలా మంచిది. చాలా అరుదుగా నేను చిన్నగా ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, ఎరకొచ్చేవాడిని, కానీ షాప్లలో అమ్ముకునేవాడిని. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇది చాలా మట్టుకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మధ్య షాపులలో వస్తుంది, చిన్న డబ్బాలలో వస్తున్నాయి. కానీ మనము ఏరుకొని పట్టుకొని ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని మనం పట్టుకున్నది అది వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది. చాలా మంచిది, చాలా బాగుంది. ఒక్క నిమిషం. విప్పకాయ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. మనము తిరుపతి వెంకటేశ్వర స్వామికి అటువంటి దేవాలయాలకు బాగా ప్రత్యేకించి వాడతారు. మనము ఇండ్లలో అయినా వాడుకోవచ్చు, చాలా మంచిది. కానీ మనకు అరుదుగా దొరకదు, సామాన్యంగా దొరకదు. ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది కాబట్టి దొరకదు. మనము ఏరుకొని పెట్టుకుంటే చాలా మంచిది. దాన్ని ఎండబెట్టుకోవాలి. దాన్ని మంచిగా ఎండాలి. మనము ఇప్పుడు పల్లి నూనె వస్తుందంటే అది ఎండితేనే మనకు పల్లి నూనె వస్తుంది. సేమ్ దానిలాగానే అదే ప్రాసెస్ సేమ్. దాన్ని ఎండబెట్టాలి, ఆరబెట్టాలి మంచిగా. మంచిగా ఎండిన తర్వాత దాన్ని అప్పుడు మిల్లుకి తీసుకెళ్తే, నూనె మిల్లుకి తీసుకెళ్తే అప్పుడు పట్టిస్తాడు. అప్పుడు మాత్రం పల్లి నూనె అనేది వస్తుంది. ఆ పల్లి నూనె మనము దైవారాధనకు
వాడుకోవచ్చు. దేనికైనా చాలా మంచిది. మళ్ళా పూజలు ఉంటాయి, ఆ పూజలలో వాడతారు. పూజలలో ప్రత్యేకించి విప్ప నూనె వాడతారు ఫ్రెండ్స్. చాలా మంచిది ఇది. విప్ప నూనె అనేది ప్రత్యేకించి వాడేది ఇది ఫ్రెండ్స్. అయితే సత్యనారాయణ పూజలకు, ఇంట్లో జరుపుకునే పూజలకు, మనకు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ పూజలకు చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. చాలా మంచిది. విప్పకాయను అని చిన్న వేయకండి ఫ్రెండ్స్. చాలా మంచిది, చాలా దైవారాధనకు చాలా మంచిది. చాలా చాలా బాగా పనిచేస్తుంది. దా విప్ప విప్ప నూనె తర్వాత మళ్ళీ నువ్వుల నూనె వాడతారు ఫ్రెండ్స్. దైవారాధనకు, దీపారాధనకు విప్ప నూనె తర్వాత నువ్వుల నూనె. ఇక కొద్దిగా అందరూ ఇక సొమ్మత ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక కొద్దిగా చిన్నగా ఏది దొరుకుతుంది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఉన్నవాళ్ళు మాత్రమే అది చేస్తారు అట్లా. మా కోలాగ చూడండి, చిన్నది. చిన్నారి బొన్నారి చిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. ఎందుకు ఇవాళ అలిగినావు? ఎందుకు అలిగినావు నాని? ఎందుకు అలిగినావు? నాని? అనిత, అయ్యో రాగానే పలకరించలేను కదా, వీడియో తీస్తున్నాను నాన్న, అందుగురించి పలకరించలేదు. ఇప్పుడు పలకరిస్తున్నా కదా. దా అల్కా, బాగా అల్కా. పైది అయినావా? అనిత, అంటే అల్లుడు, అంటే అల్లుడు. శంకరయ్య, నేను రాగానే అన్నితను అడగలేనా? ఆ ఈడ అలిగింది, ఇగో దగ్గరికి అసలు ఇక ముఖం పెట్టుకుంది. కావాలంటే శంకరయ్య పిలుస్తుండు. అన్నిత, శంకరయ్య పిలుస్తుండు. దా పోదాం, దా. గిట్లా గుంజుకోబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది విప్ప నూనెలో ఉన్న ప్రత్యేకత. ఇది చాలా మంచి ఫ్రెండ్స్. ఇది శంకరయ్య దగ్గరకు పోదాంపా. విప్పకాయ ఎక్కడ కనిపించినా ఫ్రెండ్స్ ఏరుకొని మనం ఇంట్లోనైనా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. ఎలాగో తెలుసా ఫ్రెండ్స్, మనము పచ్చిగా ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు ఎక్కడన్నా చెట్టు కనిపించింది అనుకో, ఏరుకొని మనం మిక్సీలా వేసుకొని మనం పట్టుకొని మిక్సీలో అంటే కాయ పచ్చిగున్నప్పుడే ఫ్రెండ్స్ మిక్సీలో పట్టుకొని మనం కొద్దిగా ఒక కవర్లో వేసి పెట్టినాం అనుకో, ఎండకు పెట్టాలి. ఎండకు పెడితే అనేది నూనె భాగం అనేది కిందికి వచ్చేస్తుంది, వాటర్ భాగం అన్నది పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది నూనె పదార్థం అనేది మన పిండి పదార్థం కింద అడుక్కెళ్ళిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఓకే బాబాయ్, జై హింద్.
జై భారత్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఓకే ఫ్రెండ్స్,